ఇదిగో. మీకు చాలా శుక్రియా. మా అబ్బుజాన్ని కాపాడినందుకు శుక్రియా. మీరు చాలా దయగలవారు. మీరేం చేస్తున్నారు? వదలండి. నొప్పిగా ఉందా? నిన్నెందుకు క్షమించి వదిలేసామో తెలుసా? సలీం రాకుమారుడి ప్రతీకారం పూర్తిగా నెరవేరలేదు. అందుకే తను నిన్ను ఇలా విడిపించాడు. ఇంకా నువ్వు అనుభవించవలసిందే చాలా చాలా ఉంది. అంటే నొప్పి, బాధ, అవమానం. నువ్వు సలీం రాకుమారుడి బాల్యం పాడు చేసావు కదా, ఇప్పుడు దానికి ఫలితం అనుభవించు. ఈ క్షణం నుంచి నీ జీవితం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇదే సలీం రాకుమారుడు కోరుకునేది. మేము నీకు విధించే శిక్షను చూసి చావు దగ్గరకు వచ్చినా బాగుండు అనుకుంటాం, కానీ అలాంటి అవకాశం కూడా నీకు ఇవ్వను నేను. అసలు ఆ చావు కూడా నిన్ను కరుణించబోదు. మేము పుట్టింది ప్రేమించడానికి కాదు, నిన్ను ద్వేషించడానికే. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు జలాల్ జోధాల పెళ్లి వార్షికోత్సవ బాధ్యతల్ని ఇష్టపూర్వకంగా చేపట్టినందుకు సలీం. ప్రణామాలు అత్తయ్య గారు. చిరంజీవ, రాకుమారుడు చాలా మంచి పనే చేశారు. ఈ విధంగానైనా మురాద్కి దానియాలకి కాస్త బద్ధకం వదులుతుంది. ఉత్సవంలో చాలా సరదాగా ఉంటుంది కదా? అవును చిన్నారి, ఎంతో సరదాగా ఉంటుంది. జోదా బేగం, నాకీ మాట చెప్పండి, మీ వార్షికోత్సవంలో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లుంటాయి? ఉత్సవం చాలా గొప్పగా జరగాలి. గొప్పగా ఎందుకుండదు? ఎంతైనా సలీం భాయ్ జానే స్వయంగా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారుగా. మీరు బాగా వాయించండి, నేను బాగా నాట్యం చేస్తాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు గజ్జలు మోగుతూనే ఉంటాయి. సలీం, ఏం జరిగింది? ఏం లేదు, ఏదో జ్ఞాపకానికి వచ్చింది. తోడ్రమల్లు గారితో ఉత్సవం గురించి చర్చించవలసి ఉంది. మేం బయలుదేరతాం. ఖుదాఫీస్. వారసుడయ్యేసరికి సలీంలో ఎంతో మార్పొచ్చింది. తన బాధ్యతలన్నింటినీ ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అల్లాహ్ మా బాబుని చల్లగా చూడాలి. ఆమీన్. అంతగా ఆలోచిస్తున్నారు ఎందుకు తాన్సేన్ సార్? మీరు కంగారు పడకండి. మా ఉద్దేశంలో ఇది కష్టమైన పనేం కాదు. దయచేసి క్షమించండి షహన్షా, కానీ ఇది సాధ్యమయ్యేది కాదు. తాన్సేన్ గారు, షహన్షానే కాదంటున్నారా మీరు? లేదు లేదు షహన్షా, నా ఉద్దేశంలో ఇంత త్వరగా ఎవరూ కూడా పాఠం నేర్చుకోలేనంటున్నాను. అలా అంటారేంటి తాన్సేన్ గారు? మీ ఉద్దేశంలో షహన్షా గారు మందబుద్ధనా? కాదు 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 షహన్షా, నా ఉద్దేశం అది కాదు. మరేంటి, నిజంగానే మాకు పాట నేర్చుకునే సామర్థ్యం లేదంటారా? లేదు లేదు షహన్షా, అది నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. కానీ షహన్షా, స్వరాలనే వాటిని ఏళ్ల తరబడి నేర్చుకోవాలి. ఎంత తక్కువ సమయంలో అసలు సరిగమలు నేర్చుకోవడం కూడా చాలా కష్టం. మీరే ఆలోచించండి. ఇక పాడడం అంటే అది కూడా శృతి లయలకు అనుగుణంగా, అది ఎలా కుదురుతుందో మీరే చెప్పండి షహన్షా. చూడండి తాన్సేన్ సాబ్, ఈ అసాధ్యమైన పనిని సాధ్యం చేసి చూపించాలి. ఎందుకంటే ఇంతవరకు జోధా బేగం ఎప్పుడు మమ్మల్ని ఎలాంటి కోరిక కోరలేదు.
ఇప్పుడు ఇది కూడా ఇవ్వలేకపోయామంటే ఇక మేము ఒక శాంక్షా కావడంలో అర్థమే ఉంది. అది కాదు, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇది సాధ్యపడదని మాత్రమే. అసాధ్యమైనది షెన్షా, అసాధ్యమైనది. ఉన్నట్టుండి అసాధ్యం అంటారండి తాన్సేన్ గారు. మీ సంగీతం వింటే తోటలో పువ్వులు వికసిస్తాయి, అడవిలో జంతువులు పరుగులు తీస్తాయి, పైగా వర్షం కూడా వస్తుంది, నీళ్లలో నుంచి మంట పుట్టుకొస్తుంది. అలాంటప్పుడు షహన్షా గారు సంగీతం నేర్చుకోవడం అసాధ్యమా? అంతేగా షహన్షా? నిస్సందేహంగా మీరన్న మాటలు 100% వాస్తవం. షెన్షా, కానీ అది చూడండి తాన్సేన్ సాబ్, దీన్ని మీరు ఆదేశంగా కాక విజ్ఞప్తిగా భావించండి. మాకు మా బేగం మీద చాలా ప్రేమ ఉంది కనుక మేము ఆవిడ కోరికని తిరస్కరించలేం గనక మీరు ఊరికే కంగారు పడకండి. మేం పూర్తిగా శ్రద్ధతో అభ్యసిస్తాం, పూర్తి ఏకాగ్రతతో నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వచ్చేస్తుందేమో. అలాగే షెన్షా, మీరు కోరినట్లే చేద్దాం. శుక్రియా. తోడర్మల్ సాబ్ మరికొందరు మీకోసం ఎదురు చూస్తున్నారు. సరే అయితే మేము ఇప్పుడే వస్తున్నామని వాళ్ళకి చెప్పు. మేము తోడర్మల గారితో సుంకం వ్యవహారాలను కొంచెం చర్చించవలసి ఉంది. ఇక మేము బయలుదేరుతాం. మీ కడుపు నిండిందా రాజా బీర్బల్? నాకు తెలుసు ఇదంతా మీరు పన్నిన పన్నాగమే అని. మీకు తెలియంది కాదు, ఇంత తక్కువ వ్యవధిలో ఎవరైనా పాటను నేర్చుకోగలరా? అయినా మీకు తెలుసు కూడా. ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది మీరు చేయగలరు. మీరు నీళ్లలో నిప్పు పుట్టించగలరు, అలాగే షహన్షాకి సంగీతం నేర్పించగలరు. అంతేకాకుండా ఈ లోకంలో ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేయగలరు. అసాధ్యాన్ని సాధ్యం చేయటమే తాన్సేన్ ప్రత్యేకత. सारी सारी रहना जागे प्यार में दो नैन। నా ద్వేషం కూడా అంత విలువలేనిది కాదు. దాన్ని నీలాంటి వాడి కోసం వృధా కానివ్వను. తను వదిలిన ఆ బాణం కాదురికి తగిలిందని చూడగానే తను పారిపోయారు. ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించిన అనంతరం మా నిర్ణయం ఏమిటంటే, కాదిరికి పూర్తిగా స్పృహ వచ్చి తను కోలుకునేంత వరకు అతని బాధ్యతలన్నింటినీ వీరే నిర్వహించాలి. ఈ రోజు కుతుబ్ నిర్ఘాంతపోయేలా చేస్తాను. ఆలస్యంగానే వచ్చారు, కానీ ఆ ఖుదా దయ వల్ల మీరు వచ్చేశారు అనార్కలి. అనుకున్నదంతా తలకిందులైపోయింది. కానీ నేను వచ్చిన సంగతి మీకెలా తెలిసింది? ఎలా అంటే మీ తల్లో పెట్టుకున్న పూల కారణంగా. వాటి సుగంధం మీ రాక గురించి మాకు ముందుగానే తెలిసేలా చేశాయి అనార్కలి. ఇప్పుడు నా తలలో ఉన్న పువ్వులు కూడా నాకు శత్రువులైపోయాయి. కానీ అవి మాకు స్నేహితులు, ఎందుకంటే అవి మీ రాక గురించి మాకు ముందుగానే తెలియచేశాయి. నిజంగానే చాలా గొప్పగా ఉంది ఈ పూల సువాసన. ఒళ్ళు మండుతుంది మాకు ఈ పూలను చూస్తుంటే. నీ జ్ఞాపకం మీద మాకు చాలా అసహ్యం. నీతో ముడిపడి ఉన్న ప్రతి వస్తువుని నేను ద్వేషిస్తున్నాను అనార్కలి, ద్వేషిస్తున్నాను. పోయి పోయి నేను ఎలాంటి వాడితో ప్రేమలో పడ్డానో. నన్ను ద్వేషిస్తున్న వాడితో, నన్ను నాశనం చేయాలనుకున్న వాడిని ప్రేమించాను నేను. ఆ వ్యక్తి మా అబ్బుని అవమానం పాలు చేశాడు. ఆ
వ్యక్తి నా మీద దొంగతన నేరం మోపాడు. నమ్మలేకపోతున్నాను నాదిరా. సలీం రాజకుమారుడు ఇంత దిగజారిపోతాడంటే వారిలా చేస్తారని ఎన్నడూ అనుకోలేదు. నాకదేం కొత్తగా అనిపించడం లేదు. అతను కుతుబ్ కాదు, రాకుమారుడు సలీం అని తెలిసినప్పటి నుంచి తను ఎలాంటి వాడో నేను గుర్తించాను. ఇలాంటిదేదో ఖచ్చితంగా చేస్తాడనిపించింది. నాకు తను చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా సంకుచిత స్వభావం అతంది. చిన్నప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అయినా తప్పంతా నాదే సకీనా. నేను అతన్ని గుర్తించలేకపోయాను. నాకు తెలియక అతనికి నా మనసు ఇచ్చాను. వారు సలీం రాకుమారుడని నాకు ముందే తెలుసుంటే నేనసలు ఈ తప్పు ఎప్పటికీ చేసేదాన్ని కాదు. కావాలని ప్రేమించలేదు నాదిరా. తెలియకుండానే ప్రేమలో పడిపోతాం. ఇవి చూసావా నాదిరా? నీకు చాలా ఇష్టమైన పూలు. ఖుదా దయ వల్ల కనీసం నాకు ఇష్టమైన ఈ పువ్వులైనా ఈరోజు నాకు తోడుగా ఉన్నాయి. ఇవి నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అంతమైపోయినా కూడా ఇవి సువాసనని వెదజల్లుతున్నాయి. చెట్టు లేకపోతేనే ఖుదా దయ వల్ల మీరు తొందరగా కోలుకోవాలి. అస్సలాం వాలేకుం చాచీజాన్. వాలేకుం అస్సలాం. చాచాజాన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. ఎన్నాళ్ళైనా ఈ జ్వరం తగ్గడం లేదు. ఆ సైనికులతో పెనుగులాడినప్పటి నుంచి వీరి గాయాలు మళ్ళీ ఎక్కువయ్యాయి. ఆ ఖుదా ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నాడో ఏంటో. అమ్మీజాన్, నువ్వు కొంచెం ఏదైనా తిను. నేను అబ్బుజాన్ దగ్గరుంటాను. నువ్వు భోంచేయి నాదిరా. మరి నువ్వు? నేను తినేశాను. అబద్ధాలు ఆడకు అమ్మీజాన్. నేను నీ కూతుర్ని. నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది నువ్వు అసలేమీ తినలేదని. అమ్మీజాన్, నువ్వు నీ ఆరోగ్యం చూసుకోకపోతే అప్పటిక అబ్బుజాన్ని ఎవరు చూసుకుంటారు? ఏదో కొంచెం తినేసి కాసేపు విశ్రాంతి తీసుకో. అంతవరకు నేను అబ్బుజాన్ దగ్గరుంటాను. సరే, కాసేపు ఆగి తింటానులే. మీ అబ్బుజాన్కి కూడా ఏదైనా కాస్త తినిపించాలి. అబ్బు, వీరికి పరిస్థితి నా వల్లే వచ్చింది. తలరాత ఎంత ఘోరమో చూడు. వీరికి చికిత్స కూడా చేయించలేకపోతున్నాం. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు సఖీనా. నగలు అమ్మడానికి వెళ్తే గాజులు దొంగిలించారు. పైగా ఆ నేరాన్ని వాళ్లు నా మీదే రుద్దారు. ఒక పంచే నాదిరా, ఈ గాజులు తీసుకో. నువ్వసలు ఏం చేస్తున్నావు సఖీనా? నేనివన్నీ తీసుకోకూడదు. ఏ అవసరానికి ఉపయోగపడకపోతే స్నేహానికి అర్థమే ఉంది. మీ అబ్బుని కూడా నేను చాచాగా అనుకుంటున్నాను. నువ్వేం వెనకాడకు. ఇది తప్ప నేను నీకెలాంటి సాయం చేయలేను. మీకు సాయం చేయమని మా అబ్బుని కూడా అడగలేను. వారికి నేను ఇక్కడికి రావడం కూడా ఇష్టం లేదు. వారు కూడా మిగతా వాళ్ళలాగే మీ అబ్బుని. పోన్లే, నేను చేయగలిగిన సాయాన్ని కాదనుకు. లేదు సఖీనా, నేను వీటిని తీసుకోలేను. ఇలా చేయడం మా అబ్బుజానికి ఏమాత్రం నచ్చదు. నాదిరా అంటుంది నిజమే సఖీనా. నీకున్నది సదుద్దేశమే కాని తల్లి, ఈ కారణంగా మీ అబ్బు నీ మీద కోపగించుకోవడం మాకిష్టం లేదు. నిన్నిక్కడికి రానివ్వకపోవచ్చు. నువ్విక్కడికి వచ్చి నాదిరాతో కలిసి మా బాధని పంచుకుంటున్నావు. మాకదే ఎక్కువ తల్లి. మరి మీరు చాచాజానికి చికిత్స ఎలా చేయిస్తారు? మీరేం భోంచేస్తారు ఇక్కడ? నా పంతం వల్లే మేము ఇక్కడికొచ్చాం కనుక నేనే ఏమైనా చేసి మా అబ్బుజాన్కి చికిత్స చేయిస్తాను. అమ్మిజాన్ మంచినీళ్ళు తీసుకురా. అబ్బు, నిదానంగా. అబ్బు నీళ్లు తాగండి. తల్లి నాదిరా, మనం తెల్లవారుతూనే హకీం సాబ్ని ఇక్కడికి తీసుకురావాలి. వీరి ఆరోగ్యం రాను రాను చెడిపోతుంది. ఈ ఉత్సవానికి సంబంధించి తగినంత ధనాన్ని అందరికీ అందచేయడం జరిగింది. మా ఆధ్వర్యంలో జరిగే మొదటి ఉత్సవం ఇది. అందుకని ఎలాంటి లోపము జరగకూడదు. మురాద్, ఈ ఉత్సవానికి వేంచేసే అతిథుల బాధ్యత మీరే వహించాలి. అలాగే. తానియల్,
వంటకాలు ఏమేం చేస్తారో అంతా మీరే దగ్గరుండి చూసుకోవాలి. భాయిజాన్, నాకు ఉత్సవానికి వచ్చే అతిథుల పూర్తి జాబితా కావాలి. అప్పుడే మేము వాళ్ళని బాగా చూసుకోగలం. అలాగే వారి గురించి వివరాలన్నీ కావాలి. ఎందుకంటే వారి ప్రత్యేకతలను బట్టి వారి ఆతిథ్యంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలం. భాయిజాన్, మీరు సరేనంటే ఆమీర్లో మీ మనసు దోచుకున్న ఆ అమ్మాయి కూడా ఆహ్వానం పంపించవచ్చు. సమావేశం ముగిసినట్టే. సలాం. సలాం. ఆ అమ్మాయి ఆగ్రాలో ఉందని నాకు తెలిసింది. తన సర్వనాశనానికి నేను అన్ని ఏర్పాట్లు చేయించాను. మీరేం విచారించకండి. మీరు ఎంత బాధని సహిస్తున్నారో అంత బాధని ఆ అమ్మాయి కూడా సహించబోతుంది. చాలు హైదర్, చాలు. ఇప్పుడైతే ఆ పిల్ల పేరు ఎత్తారు, కానీ ఇకపై ఆ పిల్ల పేరు ఎత్తడం మాకిష్టం లేదు. తన పేరు వినటం కానీ తన ముఖం చూడటం కానీ మాకిష్టం లేదు. ఇకపై అదే జరుగుతుంది. ఆ పిల్ల మీకు ఎదురు పడదు రాకుమారా. కానీ ఆ పిల్ల వల్ల మీరు షెహన్షా ఒకరినొకరు ఎదుర్కొంటారు. నాకు కావలసింది కూడా అదే. హైదర్, మీరు ఆ రోజు మమ్మల్ని తీసుకువెళ్ళిన చోటికి మేము మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం. కానీ ఆ చోటు మీకు నచ్చలేదనిపించిందే. కానీ ఇప్పుడు చెప్తున్నాం కదా, మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. సరే, వెళ్దాం పదండి. సలాం రాకుమారా. సలాం బేగం హైదర్. సాహిబా. మీరు ఇలా ఏర్పాట్లలో మునిగిపోయి ఉండడం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కనుక ఇలాంటి శ్రద్ధతో ఇలాగే పనిచేస్తే మీరు ఒక విజయవంతమైన షెహన్షా కాగలరని నా నమ్మకం. నిస్సందేహంగా రాకుమారుడు తప్పకుండా అలాగే చేస్తాడు. నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్లి గుర్రాలు సిద్ధం చేయిస్తాను. సలాం. మీరెక్కడికైనా వెళ్తున్నారా సలీం? అవును మీజాన్, నిజం చెప్పాలంటే ఇప్పుడు మాకేమీ సంతోషం లేదు. ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను మీ సంతోషం కోసమే చేస్తున్నాను. షెహన్షా మీద మాకు ఎలాంటి ప్రేమ లేదు. ఇప్పటికీ వారు ఫర్హాన్ బీనాలకు పెళ్లి జరిపించాలని వారు అనుకున్నారంటే నమ్మలేకపోతున్నాం. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. మీరు నా మాట మన్నించారు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏదో కాస్త ఉల్లాసం కోసం. మాకిప్పుడు బాగా అర్థమైపోయింది, ప్రేమలో మిగిలేది బాధ ఒక్కటేనని. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలంటే ప్రేమకు దూరంగా ఉండాలని తెలుసుకున్నాం. నిజం చెప్పాలంటే ఈ మహల్లో మాకు ఊపిరి ఆడటం లేదు. మేం మా ఆలోచనలకి పొదును పెట్టలేకపోతున్నాం. మమ్మీజాన్, మాకు సెలవిప్పించండి. అదే అయినట్లయితే మీరు తప్పకుండా వెళ్ళి తీరాలి. కానీ త్వరగా తిరిగొచ్చేయండి. ఖుదాఫిజ్. ఖుదాఫీజ్. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. నేను కోరుకునేది అదే. నీకు ఎక్కడ మనశ్శాంతి లభిస్తుందో అక్కడికే నువ్వు వెళ్ళాలి. ఇక ఆరంభిద్దాం షెహన్షా. చూడండి షెహన్షా, 7 స్వరాలుంటాయి. సా, రీ, గా, మా, ప, ద, ని, సా. కానీ ఇందులో 8 స్వరాలున్నాయి. సరే, నేను మీకు వివరిస్తాను. 3 స్థాయిలుంటాయి: మంధ్ర, మధ్యమ, ఇంకా తారస్థాయి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు మొదటి పదం మళ్ళీ వస్తుంటదన్నమాట. చూడండి, ఇలా రాగాలు స్వరాలు చూసుకుంటూ పోతే మాకు ఏళ్ల తరబడి పట్టేస్తుంది. ఏంటంటే మేము ఇవన్నీ నేర్చుకోదలుచుకోలేదు. అందుకని మీరు మాకు 2 రోజుల్లో సంగీతాన్ని నేర్పించేయండి. ఆ శిక్షణతో మేము పాట పాడగలగాలి. అలాగే కానివ్వండి షెహన్షా. సరే గమా అదే పాధ ని సా సరే గ. అరే, మీరలా అభ్యాసం ఆపేశారే? అది అసలు మీకు తెలుసా జోధ బేగం, మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం.